హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. యాక్షన్ అంటే యాక్షన్ మామూలుగా ఉండదు. ఈ సినిమాలో ఫైట్ సీన్ అయితే అచ్చు చిరంజీవి గారి సినిమాలో ఒక ఫైట్ సీక్వెన్స్ ని కాపీ కొట్టినట్టే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది, అసలు మిస్ అవ్వకండి. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే డొమినిక్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు. కాబట్టి ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ కొలంబియాలోనే ఒక ఎడారి ప్రాంతంలో విమానం కూలిపోయి ఉంటుంది అనమాట. ఆ విమానంలో ఏదైనా ఉంటే దొంగతనం చేద్దామని చెప్పేసి లోకల్ గా ఉండే దొంగలు కారు వేసుకుని అక్కడికి వెళ్తారు. ఒక ముగ్గురు ఉంటారు. అందులో కూలిపోయింది కూడా కేవలం ఒక ప్రైవేట్ జెట్, కేవలం 4-5 మాత్రమే కూర్చునే ప్లేన్ ఉంటుంది కదా, అదే. దాంట్లోకి వీళ్ళ ముగ్గురు వెళ్తారు. వెళ్లి చూస్తే లోపల ఒక పెద్ద బాక్స్ ఉంటుంది. అది ఇద్దరు లాగుతూ ఉంటారు. అందులో ఒకడు మాత్రం పైలట్ దగ్గరకు వస్తాడు. చూస్తే ఉంది లేడీ అనమాట. ఆవిడ కూడా మైకంలో ఉంటుందని, కానీ చనిపోలేదు. కాకపోతే వాడేంటంటే ఆవిడ దగ్గర ఉన్న డబ్బులు దొబ్బేద్దాం అని చెప్పేసి కత్తి తీసుకొని సీట్ బెల్ట్ కోసేస్తున్నప్పుడు సడన్ గా ఆవిడకి మెలకు వస్తుంది. అదే కత్తి తీసుకొని వాడిని అతి దారుణంగా చంపేస్తుంది. కాకపోతే ఆ బాక్స్ బయటకి ఎడిచుకెళ్ళిన వాళ్ళకి ఆ విషయం తెలియదు. మెల్లగా ఈ అమ్మాయి బయటకు వస్తుంది. బేసికల్ గా ఈ అమ్మాయి మన కథలో హీరోయిన్ వచ్చే గ్యాప్ లో ఆ ఇద్దరులో కూడా ఏం చేస్తారంటే ఒక గంట తీసుకొచ్చి దీన్ని కాల్ చేద్దామని చెప్పేసి మెల్లగా వాడి కార్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఈ బాక్స్ దగ్గర ఉన్న వాడిని హీరోయిన్ చంపవతలు పడేస్తుంది. కాకపోతే ఆ ముందెళ్ళిన వాడు వెనక్కి తిరిగి చూసే లోపు వీడు ఆల్రెడీ చనిపోయి ఉంటాడు. దాంతో వాడేంటంటే కొంచెం భయంగా వెనక్కి తిరిగి చూస్తున్నప్పుడు సడన్ గా హీరోయిన్ అక్కడికి వచ్చి వాడి గన్ను తీసేసుకుని వాడికి గన్ను గురి పెడుతుంది. దాంతో వాడేమంటాడంటే కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పి అనడంతో సరే మాట్లాడుకుందాం గానీ ముందు ఆ పెట్టె తీసుకొచ్చి ఈ బండిలో పెట్టని చెప్పి అనడంతో వాడు కూడా హీరోయిన్ చెప్పినట్లు ఆ పెట్టె తీసుకొచ్చి బండిలో వేస్తాడు. సరే నేను వెళ్ళొచ్చా అని చెప్పి అనడంతో సరే వెళ్ళని చెప్పేసి హీరోయిన్ వాడిని కాల్ చేసి పైలోకాన్ని పంపించేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ ఆ కార్ తీసుకుని బయలుదేరుతుంది. బయలుదేరిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే అందులో పెట్రోల్ లేదని చెప్పేసి ఒక బంక్ దగ్గర ఆగి పెట్రోల్ కొట్టించుకుంటూ ఉంటుంది. అప్పుడు అక్కడ ఉన్న తను ఏమంటాడంటే ఏమైంది కారు ఓనర్ కి, నీ కారు ఇచ్చి పంపించాడని చెప్పేసి అనడంతో హీరోయిన్ కూడా అవును అతనికి ఆరోగ్యం బాగలేదని చెప్పేసి అక్కడ నుంచి పెట్రోల్ కొట్టించుకొని ఒక ఎవరు చూడని ప్లేస్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ గుంట తీసేసి తన బాక్స్ ని ఎవరికి కనిపించిన విధంగా పూడ్చిపెట్టేస్తుంది. అంతేకాకుండా ఈ కారుతో తను ఎక్కువ ట్రావెల్ చేస్తే ఖచ్చితంగా ఆ ఓనర్ గారికి తెలిసిపోతుందని చెప్పేసి కారును కూడా తగలబెట్టేసి ఆ తర్వాత అక్కడ నుంచి లోకల్లో ఒక బార్ కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత చుట్టూ ఉన్న వాళ్ళు ఏంటంటే హీరోయిన్ ని అదోలా చూస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే తను ఒక ఫారినర్ కాబట్టి. అదే సమయంలో కరెక్ట్ గా అక్కడికి మన కథలో హీరో వస్తాడు. వచ్చిన తర్వాత మీరు ఏరియా తెలిసి వచ్చారా తెలియకొచ్చారని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా సైలెంట్ గా ఉంటుంది. బేసికల్ ఇక్కడ గ్యాంగ్స్టర్లు ఎక్కువ ఉంటారండి, అందులోనూ దొంగలు ఎక్కువగా ఉండే ఏరియా, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి మాట్లాడుతున్నప్పుడు సడన్ గా పక్కన ఉన్న లేడీ కావాలని చెప్పి వచ్చేసి తగులుతుంది. ఆవిడతో హీరోయిన్ కూడా గొడవ పడుతుంటుంది. కానీ హీరో ఏమంటాడంటే మీరు కొంచెం సైలెంట్ గా ఉండండి, వాళ్ళు అలాగే కావాలని గొడవ పెట్టుకుంటారు, మీరు నాతో పాటు వచ్చేయండి మా ఇంటికి, ఆ తర్వాత మిమ్మల్ని సేఫ్ గా మీ కంట్రీకి పంపించేస్తానని చెప్పేసి అనడంతో హీరోయిన్ కూడా హీరో మీద నమ్మకం కలుగుతుంది. ఆ తర్వాత హీరోయిన్ హీరో వాళ్ళ ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత తనతో రొమాన్స్ చేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోకి ఉదయాన్నే ఫోన్ కాల్ వస్తుంది అనమాట, అర్జెంట్ గా ప్లేస్ రమ్మని చెప్పేసి. దాంతో హీరో కూడా రెడీ అవుతాడు. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే హీరో ఒక పోలీస్ ఆఫీసర్, తన పోలీస్ బట్టలు వేసుకుని హడావుడిగా బయలుదేరి వెళ్తాడు. ఆ తర్వాత మన కథలో హీరోని అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత హీరో వల్ల అక్కని కలుస్తుంది. ఆవిడ ఎవరమ్మా నువ్వు అని చెప్పి అంటంతో నేను హీరో వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పేసి అంటుంది. సరే తాను ఎక్కడని చెప్పి అంటే ఇప్పుడే డ్యూటీకి వెళ్ళాడని చెప్పేసి అంటుంది. సరే ఇక్కడేం చేస్తానని చెప్పి అంటుందో నేను వాష్రూమ్ కి వెళ్ళాలని చెప్పేసి అంటంతో అవునా అని చెప్పేసి హీరో వాళ్ళ అక్కకి ఒక కొడుకు కూతురుంటారనమాట. ఆ కొడుకు చూపించి ఇవన్నీ వాష్రూమ్ తీసుకెళ్ళని చెప్పేసి అంటంతో వాడు కూడా సరే అని చెప్పేసి పక్కనే ఉన్న ఇంట్లోకి తీసుకెళ్తాడు. లోపల హీరో వాళ్ళ అక్క కూతురు ఒక అమ్మాయి ఉంటుంది కదా, ఆ అమ్మాయి పాటలు వింటూ ఉంటుంది. ఆ పాటలను వీడు ఆఫ్ చేసేస్తాడు. దాంతో హీరోయిన్ కూడా లోపలికి ఎంట్రీ ఇస్తే ఆ అమ్మాయి కూడా స్టన్ అయిపోయి చూస్తుంది ఎవరు ఇవిడ అని చెప్పేసి. ఆ తర్వాత బొడ్డోడు తీసుకెళ్లి ఆవిడకి వాష్రూమ్ చూపిస్తాడు. చూడటానికి కొంచెం చండాలంగా ఉన్నా సర్లే పర్లేదులే అని చెప్పేసి దాన్ని యూజ్ చేసుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరోని అర్జెంట్ గా పోలీస్ ఆఫీసర్లు రమ్మన్నారు కదా, తాను కూడా అక్కడికి వెళ్ళి చూస్తే అది ఏదో కాదు. ఈ సినిమా స్టార్టింగ్ లో హీరోయిన్ ముగ్గురు చంపేసింది కదా ఫ్లైట్ దగ్గర, వాళ్ళ ముగ్గురు శవాలు అక్కడ ఉంటాయి. అందులో అక్కడ ఉన్న పోలీస్ చీఫ్ ఆఫీసర్ ఏమంటాడంటే ఎవరిదో ఫ్లైట్ వచ్చి మన కంట్రీలో పడింది, అందులో ఉన్న వాళ్ళే ఈ ముగ్గురిని చంపేశారు, కాబట్టి వాళ్ళని మనం ఖచ్చితంగా పట్టుకోవాలని చెప్పేసి అతను మాట్లాడుతూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. తనకేంటంటే తలకి బాగా గాయం అవుతుంది. ఆ గాయం వల్ల తనకి మత్తుగా ఉంటుంది, మైకం వచ్చినట్టు అనిపిస్తుంది. అలా నడుచుకుంటూ బయటకు వచ్చి చూస్తే హీరో వాళ్ళ నాన్న, హీరో వాళ్ళ అక్క ముగ్గురు పిల్లలు వాళ్ళందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అదే సమయంలో హీరోయిన్ రావడం వల్ల వాళ్ళు ఏంటమ్మా అంతా ఓకేనని చెప్పి అడుగుతారు. హీరోయిన్ మాట్లాడదాం అనుకున్న లోపే సృహ తప్పి అక్కడే కింద పడిపోతుంది. అప్పుడు హీరోయిన్ కి ఏమైందని చెప్పేసి ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తారు. బేసికల్ గా మన కథలో హీరోయిన్ ని తన ఫ్రెండ్ కారు ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉంటాడు. అది కూడా వెనకాల ఎవరో గ్యాంగ్స్టర్స్ వాళ్ళు ఫాలో చేస్తున్నారని చెప్పేసి. అప్పుడు తాను ఏమంటాడంటే నువ్వు గనక ఇప్పుడు కారులో పోతున్నావు కాబట్టి వాళ్ళు నేను చేస్తున్నారు, అదే నువ్వు గనక విమానంలో వెళ్ళుంటే వాళ్ళని చేసి చేయలేరు కదా, కాబట్టి ప్లాన్ చేసుకొని చెప్పేసి
మాట్లాడుతున్నప్పుడే ఆపోజిట్ లో ఇంకో గ్యాంగ్స్టర్ కార్ వచ్చేసి వీళ్ళని కాల్ చేస్తూ ఉంటుంది. ఆ కాల్పుల్లో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అక్కడే చనిపోతాడు. కానీ హీరోయిన్ మాత్రం కారు దిగి వాళ్ళని అతి భయంకరంగా కాల్చవతలు పడేస్తుంది. అందులోనూ హీరోయిన్ అందరినీ కాల్ చేశాను అనుకునే సమయానికి సడన్ గా ఆ గ్యాంగ్స్టర్ హెడ్ గార్డ్ వచ్చేసి హీరోయిన్ కి గురిపెట్టి గన్ను కాలుస్తాడు. ఆ బుల్లెట్ స్ట్రైట్ గా వచ్చి హీరోయిన్ తగలదు కానీ హీరోయిన్ తలకి మాత్రం రాసుకుని వెళ్ళటం వల్ల తనకి ఆ గాయం అవుతుంది. దాంతో హీరోయిన్ కింద పడుతుంది. ఏంటి నన్నే చంపేద్దాం అనుకున్నావు కదా అని చెప్పేసి ఆ గ్యాంగ్స్టర్ గాడు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు సడన్ గా హీరోయిన్ కత్తి తీసుకుని వాడి గొంతులో దింపవతలు పడేస్తుంది. దాంతో వాడు కూడా చనిపోతాడు. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రజెంట్ కి వస్తుంది. మన కథలో హీరోయిన్ కి సడన్ గా మెలకు వస్తుంది అనమాట. అందులోను హీరోయిన్ కి సెలైన్ బాటిల్ పెడతారు. అదే సమయంలో అక్కడికి డాక్టర్ వస్తాడు. లోకల్ డాక్టర్, ఇంకా ముఖ్యంగా హీరో వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్. ఆయన వచ్చేసి హీరోయిన్ కి ట్రీట్మెంట్ ఇచ్చేసి మీరేం కంగారు పడకండి, కాకపోతే మీ తలకి బుల్లెట్ తగిలి వెళ్ళటం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది, అంతకుమించి ఏమీ లేదు, కొంచెం మీరు జాగ్రత్తగా ఉండని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. ఆ డాక్టర్ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన కొంత సమయానికి హీరోయిన్ కూడా వెళ్ళిపోదాం అని చెప్పేసి బయటకు వచ్చి చూస్తే హీరో వాళ్ళ అక్క కూతురు బర్త్డే అంట. అందుకని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. హీరో కూడా ఉంటాడు అక్కడ. హీరో ఏమంటాడంటే భోజనం చేసి వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి టేబుల్ దగ్గర కూర్చుంటుంది. కూర్చున్న తర్వాత హీరోయిన్ ఫుడ్ సర్వ్ చేసుకుంటుంది. అప్పుడు బాగా కారం వేసుకుంటుంది అనమాట. అందరూ ఏమంటారంటే అంత కారం మీరు తినలేరండి అని చెప్పేసి అంటంతో, కానీ హీరోయిన్ మాత్రం నాకు దెబ్బతల దగ్గర నుంచి నా నోటికి టేస్ట్ పోయిందండి, అందుకే ఇంత కారం వేసుకుంటానని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ నాన్న కూడా షాక్ అయిపోతాడు. నువ్వు గ్రేట్ అమ్మాయి అని చెప్పేసి. ఆ తర్వాత అందరు సరదాగా నవ్వుకుంటూ భోజనం చేస్తారు. హీరోయిన్ కూడా బాధపడుతుంది, నాకు ఇలాంటి కుటుంబం లేదేంటా అని చెప్పేసి. అదే సమయంలో హీరో కూడా డౌట్ వస్తుంది అనమాట. ఒకవేళ ముగ్గురిని చంపిన ఫారినర్ ఎవడేమని చెప్పేసి హీరో అడుగుతాడు. అవును మీరు ఇక్కడ ఎందుకు వచ్చారని చెప్పి అంటంతో హీరోయిన్ ఒక కట్టుగా చెప్తుంది అనమాట. నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం అండి, అందుకని ఇక్కడికి వచ్చేసాను, కాకపోతే ఊరంతా తిరుగుతుంటే అంతా కొంచెం భయంగా ఉంది, ఆ తర్వాత మీరు ఇచ్చిన ధైర్యం వల్ల మీ ఇంటికి వచ్చానని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా అవునని చెప్పేసి అంటాడు. ఇంత భయపడే ఆమె ముగ్గురు చంపుతుందని చెప్పేసి హీరో మెంటల్ గా ఫిక్స్ అయిపోతాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోకి డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ వస్తుంది. అందులోనూ వాళ్ళ ఊరు వాళ్ళని ముగ్గురిని చంపేసింది కదా హీరోయిన్, ఆ చంపిన వాళ్ళని పట్టుకున్నాం అని చెప్పేసి పోలీసులు ఫోన్ చేయడంతో హీరో కూడా బయలుదేరి వెళ్తానని చెప్పేసి అన్నాడు. ఈ విషయం వాళ్ళ అక్కతో కూడా చెప్తాడు. ఇదంతా విన్న తర్వాత హీరోయిన్ సైలెంట్ గా ఉంటుంది. కానీ హీరో ఏమంటాడంటే నేను వచ్చిన దాకా ఉండండి, వచ్చిన తర్వాత మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పేసి అంటంతో అక్కడ ఉన్న హీరో వాళ్ళ నాన్న ఏమంటాడంటే నువ్వేం కంగారు పడకరా, మన ఇంటికి వచ్చిన గెస్ట్, నేను బాగా చూసుకుంటానని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి బయలుదేరతాడు. బేసికల్ గా హీరో వాళ్ళ నాన్నకి ఏంటంటే హీరోయిన్ బాగా నచ్చేసింది, తన పద్ధతులు కానీ తన బిహేవియర్ కానీ, అందుకని నేను చూసుకుంటా అని చెప్పేసి అన్నాడు. ఆ తర్వాత హీరో వాళ్ళ అక్క ఏం చేస్తుందంటే హీరోయిన్ ని కార్ ఎక్కించుకొని ఒక మెకానిక్ షెడ్ కి తీసుకెళ్తూ ఉంటుంది. అంతేకాకుండా తన రెండో కూతురుని కూడా తీసుకొస్తూ ఉంటుంది అనమాట. కాకపోతే ఆ రెండో కూతురు మాత్రం హీరోయిన్ వైపు అదోలా చూస్తూ ఉంటుంది కానీ ఏం మాట్లాడదు. అప్పుడు హీరోయిన్ అడుగుతుంది ఏంటి అమ్మాయి ఏం మాట్లాడలేదు, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా అని చెప్పేసి. దానికి హీరో వాళ్ళ అక్క ఏం చెప్తుందంటే మా కుటుంబ సభ్యులు మొత్తం భోజనం చేస్తున్నప్పుడు నా భర్తకి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు, అలా చనిపోవడం నా కూతురు కళ్ళారా చూసింది, అప్పటి నుంచి తను మాట్లాడటం మానేసింది, తను ఏదైతే బొమ్మ గిఫ్ట్ గా ఇచ్చాడో ఆ బొమ్మను పట్టుకొని ఎప్పుడు అలాగే ఆలోచిస్తూ ఉంటుంది, అంతే తనని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా ఆశ్చర్యపోతుంది. కట్ చేస్తే మరోవైపు ఈ ఊర్లో ఉండే పోలీసులు ఏంటంటే ఇద్దరు ఫారినర్స్ ని పట్టుకొని మీరే కదా ఫ్లైట్ దగ్గర ముగ్గురిని చంపేసింది మా వాళ్ళని చెప్పేసి నిజం చెప్పమని చెప్పి వాళ్ళని టార్చర్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు మాత్రం సార్ మేము టూరిస్టులు అండి, మేము ఎందుకు చంపుతామని చెప్పేసి పాపం వాళ్ళు కూడా ఏడుస్తూ ఉంటారు. అయినా సరే వీళ్ళు భయంకరంగా టార్చర్ చేస్తూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయానికి పోలీస్ హెడ్ ఆఫీసర్ ఒక అతను వస్తాడు అనమాట. అతను పోలీస్ హెడ్. అతను వచ్చేసి నిజం చెప్తారా లేదా అని చెప్పేసి వాళ్ళని బెదిరిస్తూనే ఉంటాడు. కానీ పాపం వాళ్ళకేం తెలుసు చంపింది హీరోయిన్, కానీ వీళ్ళు మాత్రం మాకు తెలియదండి మేము టూరిస్టులు అండి అని చెప్పేసి అంటూ ఉంటారు. దాంతో ఈ పోలీస్ హెడ్ కోపం వచ్చేసి ఒక అతను తీసుకెళ్లి కెమికల్ వాటర్ టబ్ ఒకటి ఉంటుంది అనమాట, ఆ టబ్ లో పడేస్తారు. దాంతో వాడు అక్కడే మరిగిపోయి చచ్చిపోతాడు అనమాట. ఆ తర్వాత ఇంకొక అతను ఉంటాడు, అతని దగ్గరకు వచ్చి నిజం చెప్పు లేకపోతే నీకు కూడా అదే గతి పడుతుందని చెప్పి అంటంతో పాపం వాడు మాత్రం ఏం చెప్తారు నాకు తెలియస్తారని చెప్పేసి అంటాడు. కోపం వచ్చేసి గన్నుతో కాల్చి చంపేస్తాడు. ఇదంతా హీరో చూసి తనకేంటంటే బాధ అనిపిస్తుంది అనమాట. బేసికలీ ఇక్కడ పోలీసులు లోకల్ గ్యాంగ్స్టర్స్ తో కలిసిపోయి వాళ్ళు చెయ్యని దారుణాలు లేవు, వాళ్ళు చెయ్యని అఘాయిత్యాలు లేవు, వాళ్ళు ఏంటంటే ఇక్కడ పోలీసులను దాటి ఎవ్వడు బతకూడదు అనే రేంజ్ లో బతుకుతున్నారనమాట. ఇదంతా హీరోకి ఏంటంటే నచ్చదు. అయినా సరే చేసేదే ఉంది, డిపార్ట్మెంట్ లో జీతం వస్తుంది, కుటుంబం హ్యాపీగా ఉంటుందని చెప్పేసి నచ్చకపోయినా సరే ఈ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు హీరోయిన్ ని ఆ తర్వాత హీరో వాళ్ళ అక్కని చూపిస్తారనమాట. వీళ్ళిద్దరు కలిసి ఒక మెకానిక్ షెడ్ కి వెళ్తారు. అక్కడ సెకండ్ హ్యాండ్ కార్లు అమ్ముతూ ఉంటారు. అవన్నీ చూసిన తర్వాత హీరోయిన్ కి బాగా ఒక తెల్ల కారు నచ్చేస్తుంది. నచ్చిన తర్వాత ఈ కారు నాకు కావాలని చెప్పేసి అంటంతో ఆ రిపేర్ చేసి అతను ఏమంటాడంటే ఇందులో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, వాటన్నిటిని బాగు చేయాలంటే చాలా టైం పడుతుందని చెప్పేసి అంటంతో హీరోయిన్ మాత్రం $10,000 ఇచ్చి ఇంకో 24 hours లో నువ్వు ఈ కారు రెడీ చేసి నాకు ఇవ్వాలని చెప్పేసి అంటంతో వాడు కూడా తప్పకుండా అని చెప్పేసి అంటాడు. కాకపోతే అందులో $5,000 తీసుకొని నువ్వు ఫాస్ట్ గా రెడీ చేయి వచ్చి డబ్బులు ఇచ్చేస్తానని చెప్పేసి అక్కడి నుంచి తిరిగి ఇంటికి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత హీరో వాళ్ళ అక్క కూతురికి బర్త్డే ఉంది కదా, ఆ బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. మరోవైపు మన కథలో
హీరోని చూపిస్తారు. తానేంటంటే ఇప్పటి వరకు ఆ ఏరియాలో ఉన్న పోలీసులు వాళ్ళు చేసిన దారుణాలు వాటన్నిటిని వీడియో రికార్డ్ చేసి తానేం చేస్తాడంటే వాటన్నిటిని ఒక పెన్ డ్రైవ్ లో కాపీ చేసుకొని డైరెక్ట్ గా పోలీసులందరికీ పై అధికారి ఒక అతను ఉంటాడు అనమాట. అతని దగ్గరికి వెళ్ళి ఈ వీడియోలన్నీ చూపించి, చూడండి సార్, లోకల్ గ్యాంగ్స్టర్స్ కన్నా పోలీస్ డిపార్ట్మెంట్ మరీ దారుణంగా తయారైపోయింది. పోలీసులు మామూలు ప్రజల్ని బెదిరించి వాళ్ళని టార్చర్ చేసి నిజాలు ఒప్పిస్తున్నారు. అసలైన హంతకుడిని పట్టుకోకుండా మిగిలిన వాళ్ళు పట్టుకొని వాళ్ళని టార్చర్ చేస్తున్నారు. అసలు ఇక్కడ పోలీసులు మరీ దారుణంగా తయారని చెప్పేసి అవన్నీ చూపించేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. అంతేకాకుండా నేను కంప్లైంట్ ఇచ్చాను కాబట్టి ఖచ్చితంగా ఆ పోలీసులు వెనకాల ఉన్న గ్యాంగ్స్టర్స్ మిగిలిన పోలీసులు నా ఫ్యామిలీ మీదకి వస్తారు. కాబట్టి మీరు నాకు ఏదో విధంగా సెక్యూరిటీ ఇప్పించాలని చెప్పేసి అంటంతో ఆయన కూడా నవ్వుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి అక్కడికి గ్యాంగ్స్టర్ వాళ్ళ మనుషులు వస్తారనమాట. ఎందుకంటే ఈ పై అధికారి కూడా ఆ గ్యాంగ్స్టర్ తో చేతులు కలిపాడు. ఆ తర్వాత హీరోని మళ్ళీ యాసిటీస్ గా సపరేట్ గా ఒక ప్లేస్ కి తీసుకెళ్లి ఆ పోలీస్ హెడ్ అతి భయంకరంగా టార్చర్ చేస్తూ ఉంటాడు. చూడు, నువ్వు మాతో పాటు ఉంటూ మమ్మల్ని ఇరికించాలని చూస్తే ఎలాగా? కాబట్టి నీ తప్పు నువ్వు తెలుసుకొని నీ దగ్గర ఆ పెన్ డ్రైవ్ లో ఉన్న ఫుటేజ్ కాకుండా ఎక్కడైనా ఫుటేజ్ ఉంటే, ఒకవేళ నీ ల్యాప్టాప్ లో ఉంటే దాన్ని మాకు ఇచ్చేయని చెప్పడంతో హీరో ఉంది అంటాడు. కానీ నేను మాత్రం ఇవ్వను, ఎందుకంటే ఖచ్చితంగా అది ప్రపంచానికి తెలియాలి, మీరు చేస్తున్న దారుణాలు అందరికి కనిపించాలని చెప్పేసి అంటంతో ఆ పోలీస్ హెడ్ కోపం వచ్చేసి హీరోని అతి దారుణంగా టార్చర్ చేస్తాడు. కట్ చేస్తే మరోవైపు హీరో వాళ్ళ అక్కను చూపిస్తారు. తానేంటంటే ఉదయం నిద్ర లేచిన తర్వాత బయటికి వెళ్ళి చూస్తే భయంకరంగా ఏడుస్తుంటుంది. ఆ సౌండ్ లో హీరో వాళ్ళ అక్క కూతురు వింటుంది. తాను కూడా వెళ్లి చూస్తే హీరో తల నరికేసి ఆ తలని గేట్ దగ్గర పెడతారనమాట. అది చూసి హీరో వాళ్ళ అక్క గుండె పైలలో ఏడుస్తూ ఉంటుంది. ఇక ఆ తలను చూసిన తర్వాత హీరో వాళ్ళ అక్క కూతురు కూడా మైండ్ బ్లాక్ అయిపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ బయటకు వస్తుంది అనమాట. హీరోయిన్ బయటకు వచ్చిన తర్వాత హీరో వాళ్ళ అక్క రెండో కూతురు ఉంది కదా, ఆ అమ్మాయి వచ్చి చేపట్టుకుంటుంది. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే హీరో వాళ్ళ అక్క కొడుకుని ఈ అమ్మాయిని లోపల తీసుకెళ్ళని చెప్పేసి అంటుంది. అదే సమయంలో హీరోయిన్ మాత్రం ధైర్యంగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. హీరోయిన్ చూసి అవతల ఉన్న పోలీస్ ఆఫీసర్ కూడా స్టన్ అయిపోతాడు. వాడు నీకేమైనా చెప్పాడు అని చెప్పేసి అంటంతో వాడు నాకేం చెప్పలేదు కానీ వాడు నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి అంటుంది. ఇది విన్న తర్వాత వీళ్ళందరూ నవ్వుతూ ఉంటారనమాట. ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్లు అందరూ లోపలికి దొరికిపోయి లోపల ఏ డివిజన్ అని చూస్తే వాళ్ళకు ల్యాప్టాప్ దొరుకుతుంది. అది తీసుకొని బయటకు వస్తారు. వచ్చిన తర్వాత ఇప్పుడున్న పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తారంటే పోలీస్ హెడ్ కి కాల్ చేసి, సార్ మనకు ల్యాప్టాప్ దొరికిందంటే వచ్చేస్తున్నాం అని చెప్పేసి అంటంతో ఆ పోలీస్ హెడ్ గడ ఏమంటాడంటే కుటుంబం మొత్తాన్ని కాల్ చేసి వచ్చేయండి అని చెప్పేసి అంటాడు. దాంతో ఇక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ మొహం మారిపోతుంది. అదే సమయంలో హీరోయిన్ కూడా అర్థం చేసుకుంటుంది మొత్తానికి వాడు వీడికి ఏదో చెప్పాడు, అందుకని వీడు వెనకడికి వేస్తున్నాడు అని చెప్పేసి. ఈ గ్యాప్ లో హీరో వాళ్ళ నాన్న ఏం చేస్తారంటే వీల్ చైర్ లో కూర్చొని గన్ను తీసుకొని ఇక్కడున్న పోలీస్ ఆఫీసర్ ని కాల్ చేస్తాడు. ఆ తర్వాత వాడు కూడా గన్ను తీసుకొని కాల్చిపోయే సమయానికి హీరోయిన్ అతని దగ్గర గన్ను తీసుకొని మిగిలిన పోలీసులందరినీ పిచ్చి కుక్కల్ని కాల్చినట్టు కాల్చవతలు పడేస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు హీరో దగ్గర ఒక ల్యాప్టాప్ ఉంది కదా, ఆ ల్యాప్టాప్ తీసుకుంటుంది, వాళ్ళ దగ్గర ఉన్న గన్నులు కూడా తీసుకుంటుంది. కానీ ఒక పోలీస్ ఆఫీసర్ మాత్రం తప్పించుకొని పారిపోతాడు. అతన్ని ఎంతగానో చంపుదామని ట్రై చేస్తుంది కానీ వాడు మాత్రం తప్పించుకొని పారిపోతాడు. ఆ తర్వాత ఈ విషయాన్ని పోలీస్ హెడ్ కి ఇన్ఫార్మ్ చేస్తాడు. దాంతో పోలీస్ హెడ్ కూడా నేను చూస్తానని చెప్పేసి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న పోలీస్ ఏమంటాడంటే, చూడండి మన వాళ్ళని 6గురిని కాల్ చేసింది అమ్మాయి నుంచొని, ఆ అమ్మాయి చాలా డేంజర్, దయచేసి చూసుకుని వెళ్ళండి అని చెప్పేసి అంటంతో నువ్వు చెప్పింది కూడా కరెక్టే, కాబట్టి ఈ ఇంటికి వెళ్ళే రోడ్లన్నీ బ్లాక్ చేయండి, నేను వెళ్ళి మాట్లాడొస్తానని చెప్పేసి ఆ పోలీస్ హెడ్ గాడు హీరో వాళ్ళ ఇంటి దగ్గరికి బయలుదేరి వస్తాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ని హీరో వాళ్ళ అక్క కూతురు అడుగుతుంది అనమాట, నువ్వు అంతమందిని చంపేసావు కదా, ఎలా నేర్చుకున్నావు గన్ను కాల్చడం అని చెప్పేసి అడుగుతుంది. కాకపోతే హీరోయిన్ మాత్రం ఏమి చెప్పదు. చూడండి మీరు నాకు హెల్ప్ చేశారు, అందుకని నేను మీ కుటుంబాన్ని కాపాడాను, ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని చెప్పేసి అన్ని ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతుంటే హీరో వాళ్ళ అక్క కూతురు ఏమంటుందంటే, చూడండి మీరు 6గురు పోలీస్ ఆఫీసర్ ని కాలుకుంటే మేము ప్రాణాలతో బతికుండే వాళ్ళం లేదో మాకు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు ఖచ్చితంగా మా కుటుంబాన్ని నాశనం చేస్తారు. అందులోనూ దయచేసి నా కోసం నా కుటుంబ సభ్యులు కాపాడండి, ఎందుకంటే నాకు గనక మీరా కాలవటం వస్తే నేను కూడా నా కుటుంబానికి అండగా నిలిచేదాన్ని. అంతెందుకండి మీకంటూ కుటుంబం ఉంటే ఆ కుటుంబం కోసం ఇలా నిలబడరా అని చెప్పేసి అంటంతో ఒక్కసారి హీరోయిన్ స్టన్ అయిపోతుంది. ఎందుకంటే హీరోయిన్ కంటూ ఒక కుటుంబం కానీ ఒక ఇల్లు కానీ ఏమీ లేదు. కేవలం హీరోయిన్ ప్రాణాలతో ఆ గ్యాంగ్స్టర్ నుంచి తప్పించుకుని బయటపడదాం అని చెప్పేసి వస్తున్నప్పుడు అనుకోకుండా ఇలా జరిగింది. సో దాంతో హీరోయిన్ ఏమంటుందంటే, మనం ఎక్కడికి వెళ్తాం ఏం చేస్తాం మనకు తెలియదు, కాబట్టి ఈ కుటుంబానికి అండగా ఉందాం అని చెప్పేసి హీరోయిన్ హీరో వాళ్ళ కుటుంబానికి అండగా ఉండడానికి మెంటల్ గా ఫిక్స్ అయిపోతుంది. కట్ చేస్తే మరోవైపు హీరో వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ ని చూపిస్తారు. తానేంటంటే వాళ్ళ ఇంటికి బయలుదేరతాడు. కానీ అక్కడ రోడ్లు మొత్తం బ్లాక్ చేశారు కదా, అప్పుడు అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ చెప్తాడు, ఇలా జరిగింది, రోడ్లు మొత్తం బ్లాక్ చేసాము, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు, అక్కడ ఉన్న ఒక లేడీ 6గురు పోలీసులను చంపేసింది, అందుకనే డిపార్ట్మెంట్ మొత్తం ప్లాన్ వేసింది ఆ కుటుంబం మొత్తాన్ని చంపేద్దాం అని చెప్పేసి, కాబట్టి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అంటంతో డాక్టర్ కి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. తాను కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఇంట్లో ఉన్న మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఏం చేస్తుందంటే పోలీసుల దగ్గర ఉన్న ప్రతి ఒక్క గన్ను తీసుకొచ్చి తన దగ్గర రెడీకి పెట్టుకుంటుంది. అందులోనూ హీరోయిన్ వాళ్ళ అక్క కూతురుకు బాయ్ ఫ్రెండ్ ఉంటాడు అనమాట. వాడు కూడా వచ్చి హీరోయిన్ కి హెల్ప్ చేస్తూ ఉంటాడు. అదే
అదే సమయంలో పోలీస్ హెడ్ ఏం చేస్తాడంటే హీరో వాళ్ళ ఇంటి ముందుకు వస్తాడు. దాంతో హీరోని కూడా గన్ను పట్టుకుని వెళ్తుంది. వెళ్ళిన తర్వాత పోలీస్ హెడ్ ఏమంటాడంటే మా వాళ్ళని 6 చంపేవంటే నేను చూద్దామని వచ్చాను, నువ్వు మామూలు దానివి కాదు, బట్ ఏది ఏమైనా సరే మీ దగ్గర నాకు సంబంధించిన ఒక ల్యాప్టాప్ ఉండదు, దాన్ని మాకు ఇచ్చేసేయి, ఆ తర్వాత మీరు రిటర్న్ వెళ్ళండి అని చెప్పేసి అంటంతో అది మీకు ఇస్తే మీరు మమ్మల్ని ఏం చేస్తారు మాకు బాగా తెలుసు, కానీ మమ్మల్ని సేఫ్ గా ఒక ప్లేస్ లో వదిలిపెడితే అది మీ చేతిలో పెడతామని చెప్పేసి హీరోయిన్ అంటుంది. దాంతో పోలీస్ హెడ్ ఏమంటాడంటే చూడమ్మా రోడ్లన్నీ బ్లాక్ చేశాను, ఇక్కడికి ఎవరు రారు, అందులో చుట్టూ పోలీసులు ఉన్నారు, కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, మీ కుటుంబం మొత్తాన్ని నాశనం చేసి మీ అందరిని చంపేసి నేనే వచ్చి ల్యాప్టాప్ తీసుకెళ్తాను, వెయిట్ చేయని చెప్పేసి ఆ పోలీస్ ఆఫీసర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ ఇంట్లోకి వచ్చి చూస్తే హీరో వాళ్ళ అక్క ఎవరితో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది అన్నమాట. మమ్మల్ని వచ్చి కాపాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అతను ఎవరో కాదు, వీళ్ళ ఫ్యామిలీ డాక్టర్ అనమాట. బేసికల్ గా హీరో వాళ్ళ అక్కని పెళ్లి చేసుకుందాం అనే థాట్ లో ఉన్నాడు అనమాట. అదే సంగతి. అదే సమయంలో హీరోయిన్ ఏమంటుందంటే ఇప్పుడు మీరు అతను నమ్మొచ్చు అంటారా అని చెప్పేసి అంటంతో చాలా మంచి వ్యక్తి అని చెప్పేసి హీరో వాళ్ళ అక్క అంటుంది. వెంటనే హీరోయిన్ నా ఫోన్ తీసుకుని చూడండి మీరు ఇక్కడ కార్ వేసుకుని వస్తే ఖచ్చితంగా పోలీసులు ఆపేస్తారు, అలా కాకుండా మీరు అంబులెన్స్ వేసుకుని వస్తే ఎవరు ఆపరని చెప్పేసి అంటంతో లేదండి అంబులెన్స్ తీసుకురావడానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంది, ఎవరికి ఏమైంది మొత్తం డీటెయిల్ గా చెప్పాలి, అదంతా పెద్ద ప్రాసెస్ అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే టైం తీసుకోండి కానీ అంబులెన్స్ తీసుకొని ఈ ఇంటికి వెనకాల చాలా దూరంలో ఉన్న ఫారెస్ట్ లోకి మాత్రం వచ్చి వెయిట్ చేస్తూ ఉండండి, నేను ఎలాగోలాగా పోలీసులతో ఫైట్ చేసి ఈ ఫ్యామిలీ మొత్తాన్ని కాపాడి అంబులెన్స్ దగ్గర తీసుకొస్తాను, అక్కడ నుంచి పారిపోవచ్చు అని చెప్పేసి అంటంతో అతను కూడా సరే అంటాడు. అదే సమయంలో మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడి మీ ఇంట్లో సుత్తి గాని మేకులు గాని రకరకాల వస్తువులు గాని ఇవన్నీ ఎక్కడ ఉంటాయని చెప్పేసి అంటంతో గరజలో ఉంటాయని చెప్పేసి తీసుకెళ్లి చూస్తే దాని నిండా లైట్లే ఉంటాయి, అందులోనూ రకరకాల కేబుల్స్ ఉంటాయి అనమాట. వెంటనే హీరోయిన్ కు ఒక ఐడియా వస్తుంది. మరోవైపు ఈ పోలీస్ హెడ్ ఏం చేస్తాడంటే ఒక పెద్ద పోలీస్ ఫోర్స్ ని తీసుకురండి, ఎందుకంటే లోపల ఉంది మామూలు లేడీ కాదు, ఆ అమ్మాయి భయంకరమైన అమ్మాయి అని చెప్పేసి అంటంతో సార్ ఒక లేడీకి ఎంతమంది ఫోర్స్ అవసరం అని చెప్పేసి అంటంతో ఆల్రెడీ 6 చచ్చిపోయారు, ఇంకొంతమందిని చంపడం నాకు ఇష్టం లేదని చెప్పేసి ముందు చెప్పిన పని చేయని చెప్పేసి ఒక పెద్ద పోలీస్ ఫోర్స్ ని దింపుతాడు అనమాట ఈ హెడ్ ఆఫీసర్. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఇంటికున్న ప్రతి ఒక్క విండోకి చెక్కతో మేకులు కొట్టేస్తుంది, అంతేకాకుండా ఇంటి చుట్టూ లైట్లు సెట్ చేస్తుంది, ఆ లైట్లు కదలకుండా ఒక విధంగా చెప్పాలంటే గన్నుతో కాల్చినా కూడా ఆ లైట్లకి ఏం కాదనమాట, అంత స్ట్రాంగ్ లైట్లని ఇంటి చుట్టూ సెట్ చేస్తూ ఉంటుంది. మరోవైపు పోలీస్ హెడ్ కూడా ఆ పోలీస్ బెటాలియన్ మొత్తాన్ని దింపుతాడు, వాళ్ళు కూడా వచ్చేస్తారు. సో ఓవరాల్ గా చీకటి పడిపోతుంది వాతావరణం. అంతేకాకుండా మరోవైపు మన కథలో హీరోయిన్ దగ్గర 2 వాకీ టాకీలు ఉంటాయి. ఆ వాకీ టాకీలు ఏవో కాదు, పోలీసు వాళ్ళని కాల్ చంపేసింది కదా వాళ్ళ దగ్గర ఉన్న వాకీ టాకీలు. పోలీసులు ఏం మాట్లాడుకుంటున్నారు, ఎంతమంది ఇక్కడికి వస్తున్నారు, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ హీరోయిన్ కి వినిపిస్తూనే ఉంటుంది. అంతేకాకుండా తానేం చేస్తుందంటే ఇప్పుడు హీరో వాళ్ళ అక్క కూతురు ఉంది కదా తనని మెయిన్ దగ్గర తీసుకెళ్లి నేను దగ్గర ఒక వాకీ టాకీ పెడతాను, నా వాకీ టాకీ 2 సార్లు ప్రెస్ చేస్తే నీకు ఇక్కడ సౌండ్ వస్తుంది, ఆ సౌండ్ వచ్చిన తర్వాత ఈ మెయిన్ ని ఒక్కసారి ఆన్ చేసి 10 సెకండ్స్ తర్వాత మళ్ళీ ఆఫ్ చేయి, ఎందుకంటే మన ఇంటి చుట్టూ పెద్ద పెద్ద లైట్లు సెట్ చేసాం, ఆ లైట్లు వెలుతురికి పోలీసులు కళ్ళు కనిపించవు, దాంతో వాళ్ళని నేను కాల్ చేస్తాను, ఇది మన ప్లాన్ అని చెప్పేసి ఆ అమ్మాయిని ప్రాక్టీస్ చేయమంటుంది. దాంతో ఆ అమ్మాయి కూడా లైట్లు ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ ఉంటుంది. ఈ గ్యాప్ లో కరెక్ట్ గా హీరో వాళ్ళకి పురుటి నొప్పులు స్టార్ట్ అవుతాయి, ఎందుకంటే తను ఆల్రెడీ గర్భవతి కదా తనకి నొప్పులు స్టార్ట్ అవుతాయి. ఇంకోవైపు పోలీస్ బెటాలియన్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. వాళ్ళకి ఆ పోలీస్ హెడ్ కూడా ఇలా చెప్తాడు, చూడండి లోపల ఒక లేడీ 6 పోలీసులు చంపేసింది, ఆ అమ్మాయి చాలా డేంజరు, అందులోనూ ఆ అమ్మాయికి స్థావరం ఇచ్చిన ఆ కుటుంబ సభ్యులు ఇంకా డేంజరు, ముందు ఆ లేడీని చంపండి, ఆ తర్వాత కుటుంబ సభ్యులు మొత్తాన్ని చంపండి, మన ఊరిని కాపాడండి అని చెప్పేసి వీడేమో మోటివేషన్ స్పీచ్ చేస్తాడు. దాంతో పాపం మిగిలిన పోలీసులు కూడా నిజమని చెప్పేసి నమ్మేస్తారు. సో వాళ్ళు ఏంటంటే ఆ ఇంటి మీద అటాక్ చేయడానికి మెల్లగా బయలుదేరతారు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే వెంటనే హీరో వాళ్ళ అక్క కూతురికి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి సరే డోర్ క్లోజ్ చేస్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో డోర్ ఓపెన్ చేయమాకు, వాకీ టాకీ మాత్రం వినని చెప్పేసి అంటుంది. డోర్ క్లోజ్ చేసేస్తుంది. ఆ తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఒక ఉన్నాడు కదా వాడికి చెప్తుంది అనమాట, చూడు నువ్వు ఎక్కడే చెట్లు మధ్య దాక్కో, నువ్వేం చేస్తావంటే ఈ అమ్మాయి దగ్గరికి ఎవరన్నా పోలీసులు వస్తే వాళ్ళని కాల్చి అవతల పడే అని చెప్పేసి, పోలీసులు వస్తే మాత్రమే కాల్చు లేకపోతే కాల్చొద్దని చెప్పేసి ఆ బాయ్ ఫ్రెండ్ గాన్ని చెట్లు వెనకాల దాక్కోమంటుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరో వాళ్ళ అక్కని వాళ్ళ ఇద్దరి పిల్లల్ని తీసుకెళ్లి ఒక సెపరేట్ రూమ్ లో దాక్కోమంటుంది. అందులోను హీరో వాళ్ళ నాన్నను కూడా దాక్కోమంటుంది. కానీ ఆయన మాత్రం ఏమంటాడంటే వాళ్ళు నా కొడుకుని చంపేశారు, వాళ్ళకి భయపడి నేను దాక్కోను, వాళ్ళు కనుక ఇక్కడికి వస్తే ఫస్ట్ నేనే వాళ్ళని చంపేస్తానని చెప్పేసి ఆయన మాత్రం ఇంట్లో మధ్యలో కూర్చుంటాడు. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరో వాళ్ళ అక్కని ఆ తర్వాత తన ఇద్దరి పిల్లల్ని సెపరేట్ గా ఒక రూమ్ లో తీసుకెళ్లి వాళ్ళని అక్కడ జాగ్రత్తగా ఉండమని చెప్పేసి డోర్ లాక్ చేసేస్తుంది. అంతేకాకుండా ఆ డోర్ కు ఒక పెద్ద బల్ల కూడా అడ్డు పెట్టి తాను కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి పోలీసులు ఎప్పుడు వస్తారని చెప్పేసి గన్ను పట్టుకుని రెడీగా ఒక చోట కూర్చుంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో పోలీసులు ఎంట్రీ ఇస్తారు. దాంతో హీరోయిన్ వాకీ టాకీలో సిగ్నల్ ఇస్తుంది. ఆ తర్వాత ఆమె మెయిన్ ఒక్కసారి ఆన్ చేసి ఒక 10 సెకండ్స్ తర్వాత ఆఫ్ చేస్తుంది. దాంతో ఆ లైట్ ఫోక్స్ పోలీసులు కలలో పట్టడం వల్ల వాళ్ళకి
ఏంటంటే ఆ బ్రైట్నెస్ తట్టుకోలేక ఏమి కనిపించవు అనమాట. ఈ గ్యాప్ లో మన కథలో హీరోయిన్ సడన్ గా బయటకు వచ్చేసి వాళ్ళందరినీ పిచ్చి కుక్కల్ని కాల్చినట్టు కాల్చవతలు పడేస్తుంది. మళ్ళీ వెళ్ళి అదే ప్లేస్ లో తను దాక్కుంటుంది. కాకపోతే పోలీసులు కూడా కాలుస్తారు కానీ వాళ్ళకి ఏంటంటే చీకటిగా ఉండటం వల్ల ఇటు పడితే అటు కాలుస్తూ ఉంటారు. కాకపోతే బయట ఎవరు లేరు కదా, అందరూ దాక్కున్నారు కదా, అందుకని ఎవరికి ఎటువంటి డ్యామేజ్ జరగదు. నేను ఈ వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఈ సినిమాలో ఒక యాక్షన్ సీక్వెన్స్ తెలుగు సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ ని కాపీ కొట్టారని చెప్పేసి. ఆ సీక్వెన్స్ ఇదే. మీరు ఈ సీక్వెన్స్ ని తెలుగులో ఏ సినిమాలో అయితే చూసుంటారో ఆ సినిమా పేరు కామెంట్ చేయండి. ఇంకా మళ్ళీ కథలోకి వస్తే అలా కొంత సమయం గడిచిన తర్వాత హీరోయిన్ ఇంకోసారి వాకీ టాకీ ప్రెస్ చేస్తుంది. దాంతో లైట్స్ ఒక 10 సెకండ్స్ ఆన్ అయి ఆఫ్ అయిపోతాయి. హీరోయిన్ వెంటనే బయటకు వచ్చేసి బయట ఉన్న ప్రతి ఒక్క పోలీసుని కాల్చవతలు పడేసి వెంటనే వెళ్లి మళ్ళీ అదే ప్లేస్ లో దాక్కుంటుంది. కాకపోతే హీరో వాళ్ళ అక్కకి ఏంటంటే పొరుటు నొప్పులు ఎక్కువైపోయి తను భయంకరంగా స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉంటుంది. కానీ అరిస్తే మాత్రం పోలీసులు లోపలికి వచ్చేస్తారు. అందుకని నోరు నొక్కి పెట్టుకొని ఎటువంటి సౌండ్ బయటకు రాకుండా తన ఇబ్బందులు తను పడుతూ ఉంటుంది. పక్కన ఉన్న పిల్లలు చూసి కూడా బాధపడుతూ ఉంటారు. ఇదిలా ఉంటే ఈ బెటాలియన్ మొత్తాన్ని లీడ్ చేస్తున్న చావుగోని ఆఫీసర్ ఒక అతను ఉంటాడు. అతను ఏమంటాడంటే ఇప్పుడు ఆ లైట్లు ఆన్ అండ్ ఆఫ్ చేసి మనందరినీ మాయ చేసి చంపేస్తుంది అది, కాబట్టి లైట్లు కాల్చేయండి అని చెప్పేసి అనడంతో అందరూ లైట్లు కాలుస్తూ ఉంటారు. కానీ అది ఇనుముతో తయారు చేసిన లైట్లు అనమాట. ముందల ఇనప గ్రిల్ ఉంటుంది కాబట్టి ఒక్క లైట్ కూడా ఏం కాదు. అందులోని హీరోయిన్ ఏంటంటే ఎంత కాల్చినా సరే లైట్ పొజిషన్ కదలకుండా ప్రాపర్ గా సెట్ చేసి అక్కడ పెట్టడం వల్ల ఆ లైట్లు కనీసం ఇంచు కూడా కదలవు. ఈ గ్యాప్ లో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ పోలీసుల మధ్యలోకి వెళ్ళిపోయి వాళ్ళని గన్నుతో కాల్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న గ్రెనేడ్ బాంబ్ తీసుకొని వాళ్ళ మీద దాడి చేస్తుంది. దాంతో చాలా మంది పోలీసులు చచ్చిపోతారు. అందులోనూ వాళ్ళందరినీ వాళ్ళ మధ్యలో ఉండి చంపవతలు పడేస్తూ ఉంటుంది. కానీ ఆ చాగుగాడు మాత్రం ఏమీ చేయలేక అలా చూస్తూ ఉంటాడు. ఈ గ్యాప్ లో హీరో వాళ్ళ అక్కకి డెలివరీ కూడా అయిపోతుంది. ఒక బాబు కూడా పుడతాడు. కానీ వాడు ఏడవటం మొదలు పెడతాడు. మరోవైపు ఇంటి గేటు దాటుకుని లోపలికి వచ్చిన ప్రతి ఒక్క పోలీసుని చంపేస్తుంది. కానీ బయట ఇంకో టీం ఉంటుంది. ఆ టీం మాత్రం లోపల రావడానికి భయపడుతూ ఉంటారు. దాంతో ఆ టీంను లీడ్ చేస్తున్న చాగుగాడు ఏమంటాడంటే మీరు వెళ్తారని అన్ని చంపేయమంటారని చెప్పేసి అనడంతో వాళ్ళు కూడా వేరే దారి లేక భయంతో లోపలికి వస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చేస్తారనమాట. ఎందుకంటే హీరోయిన్ కూడా ఇంట్లోనే ఉంది. ఈ గ్యాప్ లోనే సడన్ గా హీరోయిన్ వాకీ టాకీ ప్రెస్ చేస్తుంది. దాంతో గెరేజ్ లో ఉన్న హీరో వాళ్ళ అక్క కూతురు ఒక్కసారి మెయిన్ ఆన్ చేస్తుంది. దాంతో లైట్లు బ్లింక్ అవటం వల్ల అదే సమయంలో అక్కడ ఉన్న ఇద్దరు పోలీసులకి ఏంటంటే గరాజ్ లోనే మెయిన్ ఉంది, ఎవరో ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నారని చెప్పేసి అక్కడికి వెళ్తారు. కానీ ఆ గరాజ్ పక్కన ఉన్న బాయ్ ఫ్రెండ్ గాడు ఆ పోలీసుల్ని కాల్ చేస్తూ ఉంటాడు. వాళ్ళు కూడా తిరిగి వీడిని కాలుస్తూ ఉంటారు అనమాట. కట్ చేస్తే ఇప్పుడు మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే లోపలికి వచ్చిన పోలీసుల్ని పిచ్చి కుక్కల్ని కాల్చినట్టు కాల్చవతలు పడేస్తూ ఉంటుంది. ఎందుకంటే లోపల హీరో వాళ్ళ అక్కకి డెలివరీ ఓ పిల్లాడు ఉంది కదా, వాడు ఏడుస్తూ ఉన్నాడు. కానీ ఇదంతా చూసిన తర్వాత బయట ఉన్న చాగోగడి కోపం వచ్చేసి ఇప్పుడు చూడండి అని చెప్పేసి ఒక రాకెట్ లాంచర్ ని ఆ ఇంటి మీదకి పేలుస్తాడు. దాంతో అది కూడా డైరెక్ట్ గా డోర్ తగలటం వల్ల డోర్ దగ్గర ఉన్న హీరోయిన్ ఎగిరి అవతల పడుతుంది. అంతేకాకుండా ఆ డోర్ కి కొంచెం దూరంలో ఉన్న హీరో వాళ్ళ నాన్న కూడా బాగా గాయాలు పాలవుతాడు. అదే సమయంలో చాగోగాడు లోపలికి వచ్చేసి హీరోయిన్ మీద అటాక్ చేస్తూ ఉంటాడు. దాంతో హీరో వాళ్ళ నాన్న కూడా పాపం హీరోయిన్ కాపాడదాం అనుకుంటాడు. కానీ ఆ చాగోగాడు మాత్రం గన్ను తీసుకుని హీరోయిన్ కాల్చే ప్రాసెస్ లో అనుకోకుండా హీరో వాళ్ళ నాన్న కాలుస్తాడు. దాంతో ఆ బుల్లెట్ కాస్త ఆ పెద్ద ఆయన తగులుతుంది. మరోవైపు ఇంటి వెనకాలకి ఇద్దరు పోలీసులు వెళ్ళి ఇంటి వెనకాల డోర్ ని పగలగొట్టేసి లోపలికి వస్తారు. కానీ లోపలికి వచ్చిన తర్వాత హీరో వాళ్ళ అక్కకి ఒక బాబు పుట్టాడు కదా, వాడేమో కంటిన్యూస్ గా ఏడుస్తూనే ఉంటాడు. ఆ సౌండ్ ని ట్రాక్ చేసుకుంటూ వాళ్ళు మెల్లగా లోపలికి వస్తూ ఉంటారు. కట్ చేస్తే మరోవైపు ఆ చాగోగాడు హీరోయిన్ ని చంపేద్దామని చెప్పేసి అతి భయంకరంగా ఫైట్ చేస్తూ ఉంటాడు. ఒకనొక సందర్భంలో హీరోయిన్ కూడా హ్యాండిల్ చేయలేకపోతుంది. కాకపోతే పక్కనున్న హీరో వాళ్ళ నాన్న ఏంటంటే గన్ను తీసుకుని కాలుద్దాం అనుకునే లోపే ఆ గన్ను చేజారి కింద పడిపోతుంది. ఇంకోవైపు చాగోగాడు మాత్రం హీరోయిన్ ని అతి దారుణంగా కొడుతూ ఉంటాడు. ఒకనొక సందర్భంలో హీరోయిన్ కింద ఉన్న గన్నుని కాలుతో ఒక తనుదంతే ఆ గన్ను వెళ్ళి హీరో వాళ్ళ నాన్న దగ్గర పడుతుంది. దాంతో ఆయన గన్ను తీసుకొని చాగుని కాల్చి చంపేస్తాడు. ఇంకోవైపు హీరో వాళ్ళ అక్క దగ్గరికి ఆ పోలీసులు రీచ్ అయిపోతారు. వాళ్ళు ఏంటంటే చేతిలో ఉన్న పిల్లని చూసి జాలి పడతారు. కానీ పైనుంచి వచ్చిన ఆర్డర్స్ ఏంటి, వాళ్ళని కాల్చేయమని కదా, సర్లే అని చెప్పేసి కాలుద్దాన్ని ప్రిపేర్ అయ్యే లోపే హీరోయిన్ వచ్చేసి ఆ పోలీసుల్ని కాల్చి చంపేస్తుంది. ఆ తర్వాత గరాజ్ లో ఉన్న హీరోయిన్ వాళ్ళ అక్క కూతురు దగ్గరికి వెళ్తే ఆ అమ్మాయి బయటకు వచ్చి నా బాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నాడని చెప్పి చూస్తే పాపం వాడు కూడా చనిపోయి ఉంటాడు. ఎందుకంటే పోలీసులు వాడిని చంపేశారు. ఆ తర్వాత అందరూ కలిసి ఇంట్లో ఉన్న పెద్ద ఆయన దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే ఆయన చావు బతుకుల మధ్య ఉన్నాడు అనమాట. వెంటనే ఆ హీరో వాళ్ళ అక్క ఏం చేస్తుందంటే ఇప్పుడే నాకు కొడుకు పుట్టాడని చెప్పేసి అంటంతో వీడు ఖచ్చితంగా జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి వెళ్తాడు. ఎందుకంటే ఒక యుద్ధం మధ్యలో పుట్టాడు వీడని చెప్పేసి ఆ బాబుని చూసి ఆ పెద్ద ఆయన అక్కడే చనిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ బయటకు వచ్చి చూస్తే పోలీసులందరూ చనిపోయి ఉంటారు. కానీ ఒక్క ఆఫీసర్ మాత్రం బతుకుంటాడు. తన దగ్గరకు వచ్చి హీరోయిన్ ఏమంటుందంటే చూడండి, మిమ్మల్ని చంపడం నా ఇంటెన్షన్ కాదు, ఈ కుటుంబాన్ని కాపాడటం మాత్రమే. కాబట్టి నేను చెప్పినట్టు మీరు చెప్తే ఖచ్చితంగా మిమ్మల్ని ఏం చేయకుండా వదిలేస్తానని చెప్పేసి అంటంతో ఆయన కూడా సరే అంటాడు. అప్పుడు హీరోయిన్ ఏం చెప్తుందంటే మీ బాస్ కి ఫోన్ చేసి ఇక్కడున్న చాలా మంది పోలీసులు చనిపోయారు, కానీ మేమందరం
మేమందరం కలిసి ఆ ఫారెన్ అమ్మాయిని ఆ కుటుంబాన్ని నాశనం చేసామని చెప్పడంతో మనోడు కూడా వాకీ టాకీ తీసుకొని చెప్తాడు. అది కాస్త పోలీస్ అయితే వింటాడు. మొత్తానికి కుటుంబం మొత్తం చనిపోయిందని చెప్పేసి ఆ తర్వాత హీరోయిన్ ఆ ఇల్లు మొత్తం తగలబెట్టేసి ఆ పోలీస్ ఆఫీసర్ నెత్తి మీద కొడుతుంది. దాంతో మనోడు సొరవ తప్పి కింద పడిపోతాడు. ఎందుకంటే వీళ్ళు పారిపోయేటప్పుడు కలుస్తాడు అని చెప్పేసి భయంతో. ఆ తర్వాత హీరోయిన్ ఆ కుటుంబం మొత్తాన్ని తీసుకుని అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. అందులోను ఒక పెద్ద కొండ వస్తుంది అనమాట. ఆ కొండను దాటితేనే ఆ కొండ అవతల ఆ డాక్టర్ అంబులెన్స్ పెట్టుకుని రెడీగా ఉంటాడు. దాంతో హీరోయిన్ ఆ కుటుంబం మొత్తం నడుచుకుంటూ బయలుదేరి వెళ్తూ ఉంటారు. అలా సగం దూరం వెళ్ళిన తర్వాత హీరో వాళ్ళ అక్కకి రొప్పు వచ్చేస్తూ ఉంటుంది. నడవలేకపోతుంది. ఎందుకంటే కొన్ని గంటల ముందే కదా తనకు డెలివరీ అయింది. అందుకని వీళ్ళందరూ ఒక చోట కూర్చుంటారు. అప్పుడు హీరో వాళ్ళ అక్క రెండో కూతురు ఉంది కదా, తాను వచ్చేసి హీరోయిన్ తో మాట్లాడుతూ ఉంటుంది. తనకి బొమ్మ ఇస్తుంది. అది చూసిన తర్వాత హీరో వాళ్ళ అక్క ఎంతగానో ఆనందపడుతుంది. ఎందుకంటే వాళ్ళ నాన్న కళ్ళ ముందు చనిపోయిన తర్వాత ఈ అమ్మాయి మాట్లాడటం మానేసింది. అలాంటిది ఇప్పుడు హీరోయిన్ తో మాట్లాడటం చూసి తను ఎంతగానో ఆనందపడుతుంది. అందులోని హీరోయిన్ కూడా ఎంతో ఆనందపడుతుంది. తనకి ఒక కుటుంబం ఉందని చెప్పేసి, ఈ కుటుంబమే తన కుటుంబం అని చెప్పేసి హీరోయిన్ ఫీల్ అవుతుంది. కట్ చేస్తే మరోవైపు ఆ పోలీస్ హెడ్ గారు ఏంటంటే కొంతమందిని పోలీసులు తీసుకొచ్చి లోపల ఉన్న శవాలను చూడమంటే లోపల హీరోయిన్ శవం కానీ ఆ కుటుంబ సభ్యుల శవాలు కానీ ఏవి కనిపించవు. అందులో అక్కడ ఉన్న పోలీసు ఏమంటారంటే, సార్ ఇల్లు మొత్తం తగలబడిపోయిందండి, వాళ్ళు కూడా ఖాళీ బూడిదైపోయి ఉంటారని చెప్పేసి అంటంతో అంత సీన్ లేదు, వాళ్ళు తప్పించుకున్నారు, అది కూడా ల్యాప్టాప్ తో తప్పించుకున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు సడన్ గా అక్కడికి లేడీ గ్యాంగ్స్టర్ వస్తుంది అనమాట. ఆవిడ కోసమే ఈ పోలీస్ హెడ్ ఇదంతా చేశాడు. వచ్చిన తర్వాత ఆవిడతో చెప్తాడు అనమాట, చూడండి మీకోసం నేను చాలా చేశాను, కాకపోతే వాడు ఏదైతే పెండర్ లో తీసుకొచ్చాడో ఆ ఫుటేజ్ ఉన్న ల్యాప్టాప్ ఇప్పుడు ఆ ఫారినర్ దగ్గర ఉంది. ఆవిడేమో కుటుంబం మొత్తం తీసుకుని వెళ్ళిపోయింది. దయచేసి మీరు ఏదో ఒకటి చేసి ఆ కుటుంబం మొత్తాన్ని చంపేసి ఆ ఫారెన్ లేడీని చంపేసి నాకు ఆ ల్యాప్టాప్ తెచ్చిపెట్టండి అని చెప్పేసి అంటంతో నువ్వేం కంగారు పడకు, మన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఖచ్చితంగా నీకు మెయిల్ చేస్తారని చెప్పేసి ఆ పోలీస్ హెడ్ కి ఆవిడ ధైర్యం చెప్తుంది. కట్ చేస్తే మరోవైపు హీరో వాళ్ళ అక్క హీరోయిన్ తో ఏం చెప్తుందంటే, ఇదే సిటీలో మా మామయ్య ఒక అతను ఉన్నాడు, అతను ఏంటంటే ఒకప్పుడు ఒక పెద్ద గ్యాంగ్స్టర్, కాకపోతే ఈ గ్యాంగ్స్టర్ గొడవల్లో తన భార్యను కోల్పోయాడు, అప్పటి నుంచి దైవ మార్గంలోకి వెళ్ళిపోయాడు, ఇప్పుడు ప్రజెంట్ అన్ని వదిలేసి తను ఒక చర్చిలో ఉంటున్నాడు, మేమందరం అక్కడికి వెళ్ళిపోతాం, ఆయన మమ్మల్ని కాపాడతాడు, వీళ్ళ వల్ల ఏమి కాదు ఆయన ఎదుర్కోవటం, ఆయన చాలా మంచి అని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా అవును మిమ్మల్ని అక్కడ వదిలిపెట్టేసి నేను కూడా నా దారిని వెళ్ళిపోతానని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళ ప్రయాణం కొనసాగిస్తారు. అలా వీళ్ళు కొండెక్కి పైకి వచ్చి చూస్తే అక్కడ ఒక అంబులెన్స్ ఉంటుంది. అంబులెన్స్ లో డాక్టర్ కూడా ఉంటాడు. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరో వాళ్ళ అక్కకి డబ్బులు ఇచ్చి ఈ డబ్బులతో మీరు ప్రశాంతంగా కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయండి, అంతా మంచి జరుగుతుందని చెప్పేసి అంటుంది. దాంతో వాళ్ళందరూ సరే అని చెప్పేసి బాయ్ చెప్పి అంబులెన్స్ దగ్గరగా పరిగెడుతూ ఉంటారు. ఈ గ్యాప్ లో హీరో వాళ్ళ అక్క కూతురు ఏంటంటే పరిగెత్తుకుంటూ వచ్చి హీరోయిన్ కి తన బొమ్మను గిఫ్ట్ గా ఇస్తుంది. ఇది నా ఫేవరెట్ బొమ్మ, నువ్వు కూడా నా ఫేవరెట్ అని చెప్పేసి ఆ బొమ్మ ఇచ్చేసి తాను కూడా పరిగెత్తుకుంటూ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అంబులెన్స్ లో కూర్చుంటారు. కాకపోతే ఆ లేడీ గ్యాంగ్స్టర్ మనుషులు వచ్చేసి ఆ డాక్టర్ ని గన్నుతో కాల్ చేస్తారు. దాంతో తాను అక్కడే చనిపోతాడు. ఎందుకంటే వీళ్ళ అంబులెన్స్ చుట్టూ ఆ లేడీ గ్యాంగ్స్టర్ మనుషులు దాక్కొని ఉన్నారు. వీళ్ళు ఎప్పుడైతే ఎంటర్ అవుతారో అప్పుడు కాల్ చేద్దాం అని చెప్పేసి రెడీగా ఉన్నారు. ఆ గ్యాంగ్స్టర్ లేడీకి వీళ్ళ గురించి ఎలా తెలిసిందంటే, ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు కదా అతని ఫోన్ ట్యాంపరింగ్ చేస్తే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ మొత్తం తెలిసిపోయింది. దాంతో వీళ్ళందరూ అటాక్ చేస్తున్నారు. వెంటనే హీరోయిన్ కూడా రియాక్ట్ అయిపోయి అక్కడున్న ప్రతి ఒక్కరిని కాలుస్తూ ఉంటుంది. కాకపోతే సడన్ గా హీరోయిన్ కి ఒక బుల్లెట్ తగులుతుంది. దాంతో తాను కింద పడిపోతుంది. అయినా సరే ఆ కుటుంబాన్ని కాపాడాలని చెప్పేసి కంటిన్యూస్ గా ఫైర్ చేస్తూనే ఉంటుంది. మరోవైపు హీరో వాళ్ళ అక్క కూతురు ఏం చేస్తుందంటే డ్రైవర్ సీట్ లోకి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ బండిని స్టార్ట్ చేసి తీసుకెళ్దాం అనుకుంటుంది, కానీ ఆ బండి ఏమో స్టార్ట్ అవదు. ఈ గ్యాప్ లో మన కథలో హీరోయిన్ ఎలాగోలా అక్కడున్న ప్రతి ఒక్కరిని కాల్చి అవతల పడేస్తుంది. దాంతో గ్యాంగ్స్టర్ మనుషులు మొత్తం చనిపోతారు. అదే సమయంలో బండి కూడా స్టార్ట్ అవుతుంది. ఆ బండి తీసుకున్న కుటుంబం పారిపోతూ ఉంటుంది. ఎందుకంటే హీరో వాళ్ళ అక్క కూతురు డ్రైవ్ చేస్తూ ఉంటుంది. కానీ ఆ గ్యాంగ్స్టర్ మనుషులు 2 వెహికల్స్ లో వెనకాల ఫాలో చేస్తూ ఉంటారు. ఆ బండి మీద ఫైరింగ్ చేయడం వల్ల ఆ బండి పక్కన రోడ్డు మీద బోల్తా కొట్టుకుంటూ పడిపోతుంది. అయినా సరే హీరో వాళ్ళ అక్క కూతురు బయటకు వస్తుంది అనమాట. ఆ అమ్మాయిని కూడా అతి దారుణంగా కాల్చి చంపేస్తారు. అక్కడితో ఆగకుండా ఆ వెహికల్ మీద బాంబ్ వేసి అందరినీ ఒకేసారి చంపేస్తారు. హీరోయిన్ మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చి చూసే లోపే అక్కడున్న ప్రతి ఒక్కళ్ళు చనిపోయి ఉంటారు. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాక అక్కడున్న ప్రతి ఒక్క గ్యాంగ్స్టర్ మనిషిని హీరోయిన్ కుక్కని కాల్చినట్టు కాల్చి చంపతలు పడేస్తుంది. ఇంకా కేవలం అక్కడ హీరోయిన్ మాత్రమే మిగిలి ఉంటుంది. ఇంకేం చేస్తుంది, తన దగ్గర ఉన్న ల్యాప్టాప్ లో ఫుటేజ్ మొత్తం ఇంటర్నెట్ లో అప్లోడ్ చేస్తుంది. దాంతో అది కాస్త నేషనల్ ట్రెండింగ్ అయిపోతుంది. చివరికి టీవీలో కూడా టెలికాస్ట్ అవుతుంది. ఆ తర్వాత హీరోయిన్ ఒక మెకానిక్ కి డబ్బులు ఇచ్చింది కదా వెహికల్ రెడీ చేయమని చెప్పేసి, వాడికి చెప్పకుండా షెడ్ లోకి వెళ్ళిపోయి వెహికల్ తీసుకుని వెళ్ళిపోతుంది. అంతేకాకుండా మిగిలిన బ్యాలెన్స్ పేమెంట్ కూడా అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది. అందులోను తను ఎక్కడైతే ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక బాక్స్ పూడ్చిపెట్టిందో అక్కడికి వెళ్ళి ఆ బాక్స్ బయటకు తీసి ఓపెన్ చేస్తుంది. అందులో ఎంతో పవర్ఫుల్ గన్నులు ఉంటాయి. ఇంకా ముఖ్యంగా సగం పెట్టికి డబ్బులు ఉంటాయి, కొన్ని పాస్పోర్ట్లు ఉంటాయి. వాటన్నిటిని తీసుకొని హీరోయిన్ మొత్తానికి ఏదో ఒక పెద్ద యుద్ధానికి రెడీ అవుతూ ఉంటుంది. ఇంకోవైపు ఆ గ్యాంగ్స్టర్ లేడీ దగ్గరికి ఆ పోలీస్ హెడ్ గార్డ్ వచ్చేసి మొత్తానికి ఇప్పుడు నన్ను అరెస్ట్ చేస్తారు కాబట్టి మీరే నన్ను కాపాడాలని
చెప్పేసి అనడంతో ఆవిడ కూడా ఏమంటుందంటే నా ఇల్లు ఉంది కదా, నా ఇంటిని ఎవ్వడు టచ్ చేయలేడు కాబట్టి నువ్వు హ్యాపీగా మా ఇంట్లో ఉండు, కొన్ని రోజుల తర్వాత నేనే నిన్ను ఈ దేశం దాటిచ్చేస్తాను, అక్కడ ప్రశాంతంగా బతుకని చెప్పి అనడంతో సరే అని చెప్పేసి ఈ పోలీస్ హెడ్ గారు కూడా ఆ గ్యాంగ్స్టర్ లేడీ ఇంట్లోకి వెళ్తాడు. కానీ ఆ ఇంట్లో ఆల్రెడీ హీరోయిన్ గన్నులతో రెడీగా ఉంది. అక్కడ ఉన్న అందరిని చంపేసి ఈ గ్యాంగ్స్టర్ లేడీని ఆ తర్వాత ఈ పోలీస్ హెడ్ గారిని కూడా చంపేస్తుంది. బేసికల్ గా హీరోయిన్ ప్లాన్ ఏదన్నమాట. అందుకని తన బాక్స్ ఓపెన్ చేసింది, అందరిని చంపేసి తిరిగి ప్రశాంతంగా హీరోయిన్ ఇప్పుడు హీరో వాళ్ళ అక్క చెప్పింది కదా మా మావి ఉన్నాడు ఒక చోట అని చెప్పేసి, అక్కడికి వెళ్ళి హీరో వాళ్ళ అక్క మెల్లో ఉండి చేనేస్తుంది అనమాట. అది చూసిన తర్వాత ఆయన ఆశ్చర్యపోతాడు. దాంతో హీరోయిన్ కూడా జరిగింది మొత్తం చెప్తుంది. అంతేకాకుండా ఇక మీద నేను ఇక్కడే ఉంటాను, సేఫ్ గా ఉంటాను చెప్పడంతో ఆయన కూడా పర్లేదమ్మా రా అని చెప్పేసి అంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.